అసలు పెళ్లి చేసుకోకండి, చేసుకోండి కానీ ఫస్ట్ కెరియర్ ఇండిపెండెంట్ ఉండండి. మీకు జస్ట్ మనీ టాక్స్, దట్స్ ఇట్. ఇంత సింపుల్ ఒక్కటే చెప్తాను నేను. ఓకే, నువ్వు ఆ సఫిషియంట్ అమౌంట్ సంపాదించేసినా కూడా ఎట్ ద ఎండ్ ఒక 30 ఇయర్స్కైనా 32 ఇయర్స్కైనా రిషి పెళ్లి చేసుకోవాలి. సో ఎలాంటి అబ్బాయి కావాలి అనేసి చెప్తే ఎట్లా, నువ్వు సింగిల్ ఇప్పుడు? సింగిల్. యా, సో మా పాపం ట్రై చేసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ట్రై చేసుకో. సో అబ్బాయి అంటే అర్థం చేసుకుంటే ప్రొఫెషన్కి కన్నా కూడా గర్ల్కి రెస్పెక్ట్ ఇవ్వాలి వాడు. ఇప్పుడున్న జనరేషన్లో మనం చూస్తున్నాం డైలీ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి. లైక్ మన వాట్సాప్ ఓపెన్ చేస్తే తనకి ఇట్లా అయింది, వాడు ఇట్లా చేసినాడు, అది ఇది అని చెప్పి. సో మెయిన్ థింగ్, నువ్వు ఇండిపెండెంట్గా ఉండు. బాయ్స్ కాదు, వాళ్ళ ఫాదర్స్ దిగొస్తారు. మనీ టాక్స్ అని చెప్పినా కదా, మెయిన్ అదే. కానీ మీరు అడుగుతుంది ఏంది బాయ్ ఎట్లా కదా, సో అదే అర్థం చేసుకోవాలి. రెస్పెక్ట్ ఇస్తే ఎనఫ్. ఇంకంతకు మించి నేను వాడి దగ్గర నుంచి 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయను, చెయ్యలేను. ఆల్రెడీ ఇండిపెండెంట్, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తావు? సో అర్థం చేసుకుని రెస్పెక్ట్ ఇస్తే ఇంకా అంతకు మించి నేను ఏం, నాకు అవసరమే లేదు ఏం. రెస్పెక్ట్ అంతే. ప్రొఫెషన్కి సపోర్ట్ ఉండాలి, మెయిన్ అదే. చాలా మంది ఇట్లా అవుతుంది. సో నేను విన్నది ఏంటి అంటే నార్మల్ నీ కామెంట్స్లో కానీ నేను ఫాలో అవుతూ ఉంటాను కంటెంట్ అనేది. సో కొన్ని కామెంట్స్కి నేను క్వశ్చన్ చేస్తాను, లైక్ నేను ఇలా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు పంపించేశారు అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. సో దాని గురించి ఏమంటారు? అంటే మీరు ఇప్పుడు ఫ్యామిలీతోనే ఉంటున్న, జాయింట్ ఫ్యామిలీతో? నేను పుట్టినప్పటి నుంచి రైట్ నో వరకు కూడా నేను ఫ్యామిలీతోనే ఉంటా అంతే. మీరు ఎంతమంది నార్మల్గా? ఇద్దరు? నేను తమ్ముడు ఇద్దరమే, మమ్మీ డాడీ అండ్ జాయింట్ ఫ్యామిలీ. అంటే సిస్టర్ అన్నారు కదా, సో అందుకు. తను నా రీల్స్ లో కనిపించే సిస్టర్, తను నా పిన్ని వాళ్ళ కూతురు. ఓకే ఓకే. మా మమ్మీ వాళ్ళ మమ్మీ సిస్టర్స్, ఓన్ సిస్టర్స్. ఓకే ఓకే. సో మీరు అందరు కలిసి? అందరు కలిసే రైట్ నా వరకు కూడా ఫ్యామిలీ లేకపోతే నేను అవుట్, నేను వేస్ట్, ఇంకా నేను జీరో. సో పక్కా తెలంగాణ, పక్కా ఓల్డ్ సిటీ అమ్మాయి. రిషికి ఇంతకు ముందు ఏమైనా ప్రీవియస్ రిలేషన్ అంటే మైట్ బి ఇంట్లో వాళ్ళకి తెలుసా దీని గురించి? తెలుసు. అయితే ఓకే, యూ క్యాన్. సో తెలుసు, కానీ ఎక్కడ నేను ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే నార్మల్ ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు 40% అన్న నెగిటివ్ వెళ్ళిపోయింది, 60% పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళ కోసమైనా చెప్పాలి ఏంది అని చెప్పి. సో రిలేషన్ ఉండే, వాడు పెద్ద సైకో అబ్బా, చాలా పెద్ద సైకో. గేట్లో నుంచి బయటికి రావద్దు, అంత టూ మచ్. సో నేను అనుకున్నా, ఆలోచించిన, నాకు ఇంత ఫ్యామిలీ ఉంది, ఇంత సపోర్టివ్, ఈ ఇండస్ట్రీలో వచ్చిన, సో నాకు ఇంకా అవసరమా అనిపించింది ఒక. సో ఇంకా వాడు నాకు ఇవన్నీ వద్దు, ఇది ఈ ఇన్స్టా, మంచి ఫ్యామిలీతో ఉందాము. ఓకే, తనతో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు మీకు? ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. ఇప్పటి నుంచి కొంచెం లైక్ ఐ మీన్ గట్టిగా పట్టుకో. వాడి ఫీల్ ఏంటంటే ఎక్కడ వెళ్ళిపోతుంది మీ పైకి, నేను ఎక్కడ ఆపొద్దు, అట్లా ఉంది వాడికి. అదంతా మాకు అర్థమైంది, ఇంకొద్దు అనుకునేసి లైట్ తీసుకున్నా. ప్రొఫెషన్ మెయిన్, కెరియర్ మెయిన్. నేను చెప్తున్నా కదా, గర్ల్స్ ఇండిపెండెంట్ ఉండండి, వాళ్ళు అయ్యలే వచ్చింది మీ ముందు కూర్చుంటారు. దట్స్ ఇట్. మనీ టాక్స్ అయితే మనీ టాక్స్ అంతే, ఎక్కడ ఏమున్నా సరే. అది ఇంకా ఏమో చెప్తారు కదా, ఏమని, డివోర్స్ అయ్యి ఇంట్లో కూర్చొని ఏడ్చే వాళ్ళకన్నా డివోర్స్ అయ్యి దుబాయ్లో కూర్చొని ఏడు, అది కరెక్ట్. అంతేనా? అంటే ఇప్పుడు డివోర్స్ తీసుకున్న వాళ్ళందరూ దుబాయ్ వెళ్ళిపోమని చెప్తున్నా రిషి. వాళ్ళకి మనీ ఉందనుకో, వాళ్ళు అదే కదా, ఇక్కడ కూర్చొని ఏడవారు వాళ్ళు. ఆ మనీ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, అది దాని గ్రోత్ ఆలోచిస్తారు, ఆ గ్రోత్ నుంచి ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు. అట్లా ఉండాలి ఎప్పుడైనా ఈ అబ్బాయిలు. సో ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఇండిపెండెంట్ బాయ్స్ కానీ ఇండిపెండెంట్ ఉమెన్స్, ఇండిపెండెంట్ గర్ల్స్నే నేను ఎక్కువ చూస్తున్నాను అనమాట. సో అంటే ఇప్పుడు మనది ఇక్కడ మైనస్ అబ్బాయిలు దనాలా, అమ్మాయిలు దనాలా, లేకపోతే ఏంటి? అమ్మాయిలు అయితే 110% కాదు. ఓకే, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వల్లనే, వాళ్ళకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇష్యూస్ వల్లనే అమ్మాయిలు ఇండిపెండెంట్ అవుతున్నారు. సో 110% అబ్బాయిలు. ఇప్పుడు అబ్బాయిలు కమెంట్స్ చేస్తారు ఆబ్వియస్గా, చేసుకున్నా కూడా పర్లేదు, బికాస్ 90% అబ్బాయిలు మంచిగా ఉన్నా కూడా 10% ఎక్కడో అక్కడ ఉన్నారు. అందరినీ అనట్లే మేము. అబ్బాయిలది కొంచెం ఉంది, ఎందుకంటే యాటిట్యూడ్, ఈగో. మేమే ఎందుకు దిగాలి, మేము ఎందుకు చేయాలి.
ఒకసారి పెళ్ళి అయిపోతే ఒకసారి మంగళసూత్రం ఇట్లా పడిపోతే తిను మా దగ్గర ఉండాలి ఈ మైండ్ సెట్ ఉండొద్దు. ఎందుకంటే జనరేషన్ అది కాదు. అప్పటి వాళ్ళు చేసినారు, ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు అబ్బాయి ఇంటర్ చదువుకుంటే అమ్మాయి బిఎడ్ చేసింది, మరి అమ్మాయి కూడా అట్లానే ఉండొచ్చు కదా, యాటిట్యూడ్ ఈగో అని. మరి అట్లా ఏం లేదు. ఎస్ ఎస్ అంటే లైక్ నీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కానీ నీ ఇది ప్రొఫైల్ కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడేకి కంప్లీట్ డిఫరెంట్ ఉందన్నమాట. లైక్ నువ్వు ఫస్ట్ నుంచి ఇలాంటివి ఇచ్చుంటే మైట్ బి రిషికి అంత నెగిటివిటీ రాకపోతుండేనేమో అని నా ఒపీనియన్. సో చాలా గట్టిగా వేసారని ట్రోలింగ్ అనేది నువ్వు చాలా స్వీట్ ఉన్నావు. అంటే ప్రీవియస్ కూడా నీతో మాట్లాడాను, ఆఫ్ స్క్రీన్ కూడా నేను మాట్లాడాను, కాల్స్ కూడా నేను మాట్లాడాను. బట్ మరీ ట్రోలింగ్ చేసే అంత అమ్మాయి అయితే కాదు అని నా ఒపీనియన్. బట్ ఎందుకు అంత ట్రోలింగ్ వచ్చినది ఇప్పటికి అర్థం కాదు. ట్రోలింగ్ వాళ్ళది ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు ఒక వాళ్ళు ట్రోల్ ఉన్నారు, ఒక అబ్బాయి వైరల్ ఉన్నాడు అంటే, ఒక అమ్మాయి వైరల్ ఉంది అంటే వాడిపైన ట్రోల్స్ ఎవరైనా చేస్తారు, అది కామన్. అండ్ నువ్వు ఫేమస్ అయినావు అంటే దాంట్లో 80% నెగిటివిటీ వల్లనే ఫేమస్ అయినావు నువ్వు. ఎందుకంటే ఈ లోకంలో ఈ భూమిలో నెగిటివిటీ ఉంది మొత్తం, పాజిటివిటీ ఎక్కడో చాలా తక్కువ. సో ఎవరేం పాజిటివ్ ని చూడరు, ఎవరేం పాజిటివ్ దానిపైన ట్యాప్ చేయరు, నెగిటివ్ దాన్ని ఫస్ట్ చూసి, ఎందుకంటే వాడి మైండ్ సెట్ అది, బికాస్ ఆఫ్ దిస్ జనరేషన్. దట్స్ ఇట్. సో ఇప్పుడు మీరు అన్నారు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్టడీస్ ఆపేసాను, ఇప్పుడు ఓకేనా హెల్త్? ఇప్పుడు అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. రియల్లీ ఐమ్ థ్యాంక్ గాడ్, బికాస్ నేను అప్పుడు సఫర్ అయినా అని రైట్ నౌ ఇట్లా ఉన్నానేమో అనుకుంటా. ఆ బ్యాడ్ ఫేస్ అయితే నేను చూసిన హెల్త్ ఇష్యూస్ వల్లనే, మ్యాక్స్ టు మ్యాక్స్. ఊరికేనే మనం వాక్ చేసుకుంటానే పడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి నాకు కాలేజ్ నుంచి. సో ఇంకా రిస్క్ తీసుకోవడం అవసరం. వేరే వాళ్ళ ఫ్యామిలీస్ ఏమో, కానీ నా ఫ్యామిలీ అయితే ఇంకా రిస్కే అవసరం లేదు ఈమె లైఫ్లో, మేము బెడ్ రెస్టే ఉండని అని మంచిగా హ్యాపీ అని. నేను ఆ ఫేస్ చూసినానే రైట్ నౌ ఇక్కడ ఉన్నా అనిపిస్తుంది. ఆ ఫేస్ నాకు గుర్తొస్తే బైక్ డ్రైవ్ చేసుకుంటూ కూడా నేను స్టాప్ అయిపోతుండే అక్కడే. నాకు సిమ్టమ్స్ అర్థమవుతుంది, నేను ఇక్కడ పడిపోతున్నా, నాకు ఇక్కడ స్టమక్ ఏక్ వస్తుంది. ఓకే, అది చాలా చూసిన హెల్త్ ఇష్యూస్ వల్ల నేను. ఓకే, 2-3 టైమ్స్, ఏ అమ్మాయి కూడా ఇది జరగొద్దు, 2-3 టైమ్స్ నా బాడీలో బ్లడ్ లైక్ ఏమంటారు ఎక్కియడం జరిగింది. ఓకే, ఒక్కసారి అమ్మాయికి బ్లడ్ ఎక్కిచ్చినారా అని అంటారు. 2-3 టైమ్స్ జరిగింది నా లైఫ్లో. సో చాలా బ్యాడ్ ఫేస్. ఓకే, నేనైతే రియల్గా చూసిన నా లైఫ్లో. కానీ రైట్ అది చూసినా అని ఇప్పుడు నేను ఇట్లా కొంచెం ఉన్నానేమో అనిపిస్తుంది. ఏ అమ్మాయికి అట్లాంటి హెల్త్ ఇష్యూస్ రావద్దు. ఫుడ్ లేకపోయినా లైక్ ఇంకేమంటారు క్యాష్ లేకపోయినా ఏమైనా ఫైన్, బట్ హెల్త్ ఇష్యూస్ అయితే రావద్దు. అంతేనా? సో మీరు జిమ్కి వెళ్తున్నారు కదా, మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలరు? అంటే మీ రీల్స్లో ఇలా స్వెట్ ఇట్లా కారిపోతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ వర్కౌట్, నార్మల్గా షోల్డర్ వర్కౌట్ నా ఫేవరెట్, బ్యాక్ వర్కౌట్ నా ఫేవరెట్. నేను బైసెప్ ట్రైసెప్ అసలు ట్రైన్ చేయను. ఓకే, సో షోల్డర్ వర్కౌట్లో నేను ఈజీలీ ఐ కెన్ లిఫ్ట్ అప్ టు 10 kgs. ఇంత మంచి పర్సనాలిటీ పెట్టుకున్నారు, ఇంత మంచిగా ఉన్నారు, మూవీ సైడ్ వస్తే ఎందుకు యూటిలైజ్ చేసుకోవటం లేదు అని? చాలా ఆఫర్స్ నాకు ఫస్ట్ వచ్చింది అల్లు అర్జున్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఓకే, ఫస్ట్ ట్రోల్ అయిన తర్వాత. అదే మంచి. ఇంకా ఇది నేను ముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా. ఓకే, కానీ నేను మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో అంటే నాకు హీరోస్ అట్లా ఏం లేదు, హీరోయిన్స్ కూడా అట్లా ఏం లేదు. మూవీ కామెడీ మూవీ ఉంటే నాకు నచ్చుతుంది, నేను ఎంజాయ్ చేస్తాను. కామెడీ మూవీస్ నాకు చాలా ఇష్టం, అవి బాగా ఎంజాయ్ చేస్తాను. సో అలాంటి మూవీస్లో ఏమైనా ఛాన్స్ వచ్చినా? కామెడీ మూవీస్ రైట్ నౌ రియల్గా ఇంట్రెస్ట్ లేదు, ముందు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఓకే, లైక్ అంటే ఇండస్ట్రీ మీద నెగిటివిటీ ఉండడం నో ఇండస్ట్రీ మనం ఎట్లుంటే ఇండస్ట్రీ అట్లా ట్రీట్ చేస్తుంది. ఇండస్ట్రీ పైన ఒక్క సెకండ్కి నెగిటివిటీ నాకు ఏం లేదు. ఓకే, సో వాళ్ళకు కూడా నేను అల్లు అర్జున్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా వస్తే నేను ఏం చెప్పా అంటే రైట్ నౌ నేను నార్మలే, సో కొంచెం ముందు వెళ్ళాక చూద్దాం. ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చావు కదా, దాంట్లోనే మనకి ఈ ఆఫర్ కూడా వచ్చింది కదా బిగ్ బాస్ది. ఓ వచ్చిందా? సో వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్ అని చెప్పా. ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా చేయను, దాని నెక్స్ట్ ఇయర్. కానీ ఇప్పుడు అసలే వెళ్ళాను. ఎందుకని? నార్మల్గా వస్తే యూటిలైజ్ చేసుకుంటారు కదా ఛాన్స్. వేస్ట్. ఏం చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు ఇప్పుడు? ఓకే, బిగ్ బాస్ హౌస్కి నేను అసలు వెళ్ళాను. ₹1 ఇచ్చిన 2 కోట్లు. ఇట్లా అన్న విష్ణుప్రియానే ఈరోజు నేను ఒక్కరోజు ఫోన్ లేకపోతే ఉన్నాను అసలు. ఓకే,